ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మనమందరము కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి చేరుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం. దాని కొరకు అనుదినము మన వంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా వారు చేయుచున్నటువంటి బిజినెస్లో, వారు చేయుచున్నటువంటి పరిచర్యలో, లేకుంటే వారు చదువుతున్నటువంటి, వారు అభ్యసిస్తున్నటువంటి చదువులో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర ఓటమి వారి జీవితంలో చూస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి కార్యములో మీరు జయము పొందుకోవాలి అంటే, మీరు విజయము సాధించాలి అంటే, మీరు ఆశీర్వదించబడాలి అంటే, మీరు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అంటే ఓ చిన్న కార్యం ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆశీర్వదించబడాలి అంటే, మీరు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అంటే, మీరు తలపెట్టే కార్యాలన్నింటిలో జయము పొందుకోవాలి అంటే, మీతో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటే. యేసు ప్రభు మీకు తోడుగా ఉంటే, ఆ యేసయ్య మీకు సహాయము చేయగలిగితే, ఆ యేసయ్యతో పాటు మీరు కలిసి నడవగలిగితే మీరు ఫలించడం కాదండి, బహుగా ఫలిస్తారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కింద మరొక మాట ఉంటుంది, జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ఏమీ చేయలేరు. మీరు ఏ కార్యం చేసినా ఓటమే అండి. కొంతమంది జీవితాలు ఆలోచన చేయండి, ఏ పని తలపెట్టినా ఓటమి 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 ఓటమి. కారణం ఏంటో తెలుసా? సొంత జ్ఞానం మీద ఆధారపడడం, సొంత తెలివి మీద ఆధారపడడం, సొంత శక్తి మీద ఆధారపడడం, ఇతరుల ఆలోచన మీద ఆధారపడడం, ఇతరులని ఆధారము చేసుకుని పనులు ప్రారంభించడం, ఏదో ఒక సందర్భంలో ఆగిపోవడం, నిరుత్సాహం చెందడమో, ప్రార్థనకి సహవాసానికి దేవునికి దూరం అయిపోవడం, సర్వనాశనం అయిపోతున్నాయి జీవితాలు ఈరోజు. దేవుని దగ్గరికి రండి. ముందు ఎవడైతే దేవుని యందు నిలిచి ఉంటాడో వాడు ఎలా ఫలిస్తాడో అంటే బహుగా ఫలిస్తాడంట. ఆ ప్రభు నీకు తోడుగా ఉన్నాడా? ఆ ప్రభు నీ హృదయంలోనికి అంగీకరించావా? యేసు, నా పాపాలను క్షమించండి, మీ సిలువ రక్తముతో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నాలోనికి రండి, నాతో ఉండండి, నన్ను నడిపించండి ప్రభు అని మీరు ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రేమ కలిగిన దేవుడు ఇంతవరకు మీరు చేసిన తప్పిదములన్నిటినీ క్షమించి, ఆయన సిలువ రక్తము చేత మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచి, ఆయన మీకు తోడుగా ఉండి రాబో దినములు మీరు తలపెట్టే కార్యములు అది ఏది అయినా నా దేవుడు మీ పక్షమున సఫలము చేయునుగాక. ఆమేన్. వాక్యం ఆశీర్వాదకరంగా ఉంది కదా, దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈరోజు మీరు తలపెట్టే ప్రతి కార్యంలో దేవుడు మీకు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మేము నీ యందు నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. మేము తలపెట్టే కార్యములన్నింటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.